అందరికీ నమస్తే, వెల్కమ్ టు మన సమతారెడ్డి స్టూడియో. ఇవాళ న్యూ అరైవల్స్లో మనం చూసే శారీస్ వచ్చేసి చినాన్ శారీస్, దట్ విత్ మ్యాట్నీ వర్క్ అనమాట. సో ఫస్ట్ నేను డ్రేప్ చేసుకున్న క్రీమ్ కలర్, క్రేప్ అనమాట. క్రీమ్ కలర్లో ఒక బూటా వచ్చేసి మనకి గోల్డ్ అండ్ ఇంకొకటి వచ్చేసి సిల్వర్ చెక్స్లో ఉంటుంది. అండ్ బ్రైట్గా పాపప్ అయిన ఈ మ్యాట్నీ వర్క్ అనమాట. మంచిగా రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో ఇట్లా ఉంది. సో దీంట్లో వచ్చిన బ్లౌజ్ వచ్చేసి ప్రస్తుతం రెడ్ కలర్ వచ్చింది. ఈవెన్ మనం గ్రీన్ పేరప్ చేయొచ్చు, దీంట్లో ఏదైనా వన్ ఆఫ్ ది కలర్, ఈవెన్ సెల్ఫ్ క్రీమ్ కలర్ పేరప్ చేసినా కూడా బాగానే ఉంటుంది. సో ఇట్ సైడ్ వచ్చేసి బార్డర్ మనకు ఆల్మోస్ట్ ఒక 3 to 4 ఇంచెస్ అండ్ అబౌవ్ సైడ్ అయితే చాలా చిన్నగా ఒక 1.5 బార్డర్ ఉందన్నమాట. పళ్ళు ఇట్లా ఉంటుంది. వాష్ కేర్ విషయానికి వస్తే మాత్రం ఇది సాఫ్ట్ పాలిష్కే ఇవ్వాలి, డ్రై వాష్ కాదు. డ్రై వాష్ చేస్తే ఏంటంటే బాగా హార్డ్ అవుతుంది. అండ్ ప్రాపర్గా కట్టుకున్న పని అయితే మనకి ప్లీట్స్లో ఆ మ్యాట్నీ వర్క్ వచ్చిన ఫ్లవర్స్ అనేది కూడా మంచిగా కనిపిస్తుంది. ప్రైస్ విషయానికి వస్తే 2650 విత్ ఫ్రీ షిప్పింగ్. ఫస్ట్ అయితే హైట్ చూసేద్దాం. పర్పుల్ కలర్. నెక్స్ట్ సెకండ్ కలర్ చూసేది పర్పుల్ కలర్. ట్రాన్స్పరెంట్ ఎక్కువ లేదు. దీంట్లో కూడా పాపప్ అయిన కలర్స్ మనకి ఏదైతే ఫ్లవర్స్ వచ్చిందో మ్యాట్నీ వర్క్ది అవి రెడీ వచ్చాయి. సో దీంట్లో చూడొచ్చు కంప్లీట్ మనకి ప్యాటర్న్, చెక్స్ ఎట్లా వచ్చినాయి, తర్వాత బూటా ఎట్లా వచ్చింది, బార్డర్ ఎట్లా వచ్చింది, ఎవ్రీథింగ్. ఈ శారీ బ్రైట్ ఉన్నందుకు బాగా కనిపిస్తుంది. పళ్ళు ఇట్లా ఉంటుంది. మంచిగా ఫ్లోరెసెంట్ గ్రీన్ కలర్ విల్ బి ద బ్లౌజ్. ఇది బ్లౌజ్ కాంట్రాస్ట్. నెక్స్ట్ చూసే కలర్ మనకి బ్రౌన్ కలర్. సో బ్రౌన్ కలర్ సేమ్ అవే డీటెయిల్స్ పళ్ళు, కాకపోతే బ్లౌజ్ కాంట్రాస్ట్ వచ్చేసి మనకి ఈ మస్టర్డ్ ఎల్లో కలర్ వచ్చింది. దీంట్లో ఫోర్త్ అండ్ లాస్ట్ కలర్ వచ్చేసి మనకి రెడ్ విత్ గ్రీన్ వచ్చింది. సో రెడ్ కలర్ పైన కొంచెం ఎక్కువ అంత తొందరగా కనిపించలేదు బికాస్ రెడ్డే వచ్చినందుకు. కాకపోతే మ్యాట్నీ వర్క్ దీనికి కూడా వచ్చింది. పళ్ళు ఇట్లా ఉంది. తర్వాత గ్రీన్, బాటిల్ గ్రీన్ విల్ బి ద బ్లౌజ్. ఇప్పుడు చూస్తే కోటా శారీ వచ్చేసి మనకి ఓన్లీ 1250 రూపీస్. మంచిగా డార్క్ వైలెట్ కలర్, కొంచెం గ్రే అండ్ వైలెట్ కలర్ మిక్స్ అయిన కలర్లో చిన్న చిన్న మిరర్స్ మనకి ఇట్లా ఫాక్స్ మిరర్స్ వచ్చినాయి. ఎంబ్రాయిడరీ తోటి స్టిచ్ అయ్యాను, ఊరికే స్టిచ్ చేసినవి కాదు. అబో అండ్ బిలో సైడ్ వచ్చేసి మంచిగా ఇట్లా ఫ్లోరల్ కంటిన్యూ అవుతుంది. వాషబుల్ శారీస్ కాబట్టి హ్యాపీగా డ్రైప్ చేయొచ్చు, లైట్ వెయిట్ ఉంటాయి, ఏజ్ గ్రూప్ అయినా క్యారీ చేయొచ్చు. పళ్ళులో మొత్తం ఫ్లోరల్ కాన్సెప్ట్ అదే వచ్చిన తర్వాత సెల్ఫ్ ఏదైతే బాడీ కలర్ ఉందో దానిపైన చిన్న చిన్న వైట్వి ఇట్లా ఫ్లవర్స్ వస్తుంది. సో దీంట్లో హైట్ చూసేద్దాం. అండ్ ర్యాండమ్గా కలర్స్ చూపిస్తారు బికాస్ బ్లౌజ్ సేమే ఉంది కదా. సో హైట్ సరిపడా ఉంది. కోటా సిల్క్, కోటా కాటన్ ఇవన్నీ కూడా మనకి లిటిల్ బిట్ ఆఫ్ ట్రాన్స్పరెంట్ డెఫినెట్గా ఉంటుంది. సో ఇది కూడా ట్రాన్స్పరెంట్ ఉంది, కాకపోతే సెల్ఫ్ వచ్చింది బ్లౌజ్ మోనో కాబట్టి పెద్దగా కాన్షియస్ ఉండే పని ఉండదు. సో ఈ కలర్ తర్వాత నెక్స్ట్ చూసే కలర్ బ్లాక్. సో ఇందులో ఎలాగైతే మనకి బ్లౌజ్ ఇట్లా వచ్చినాయో అదే విధంగా ఉంది కాబట్టి నేను వేరే ఓపెన్ చేసి చూపించట్లేదు. నెక్స్ట్ కలర్ నేను చూపించేది బ్లాక్ కలర్, టర్మరిక్ ఎల్లో కలర్, తర్వాత కాపర్ సల్ఫేట్ బ్లూ కలర్, డార్క్ నియర్ టు బ్రిక్ కలర్. సో ఇవాళ సారీస్ మీకు నచ్చిన పని అయితే నెంబర్ వచ్చేలాగా స్క్రీన్ షాట్ పెట్టండి. స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి మీరు వాట్సాప్ చేయాలి. ఓకేనా? థ్యాంక్ యూ.